14వ తేదీ డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. సహోదరి సహోదరులారా, ప్రభు మన పక్షమున ఉంటే మనం విజయాన్ని పొందుతాము. నాకెంతో జ్ఞానం ఉంది, ధనం ఉంది, పలుకుబడి ఉంది, నాకు దేవునితో పని లేదు అని ఎప్పుడూ అనుకోకూడదు. ప్రభువు యొక్క సహాయం లేకపోతే మనం ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదు. మనం పడిన కష్టమంతా వ్యర్థమైపోతుంది. మనం ఏ పని చేయాలనుకున్నప్పటికీ, ఏ పనిని ప్రారంభిస్తున్నా దాని నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రభు యొక్క సహాయం కోసము మొరపెట్టాలి. మనల్ని నడిపించమని ప్రభుని అడగాలి. ప్రభు మనకు తోడుగా ఉంటే ఎటువంటి కార్యాన్నైనా మనం జయించగలము. మనం చేయు పనులన్నిటినీ ప్రభువే సఫలపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. కేవలము మా జ్ఞానాన్ని, ధనాన్ని, బలాన్ని నమ్ముకునే వారముగా మేము ఉండకూడదు తండ్రి. మీకు ప్రాముఖ్యత ఇస్తూ మీకు లోబడి జీవించాలి ప్రభువా. ప్రతి విషయంలోనూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి సహాయం కోసము ప్రార్థిస్తూ మీ చేత నడిపింపబడాలి ప్రభువా. అటువంటి లోబడే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. మేము ఎంత కష్టపడినప్పటికీ మీ సహాయం లేకపోతే అది వ్యర్థమే ప్రభువా. మేము చేయు ప్రతి పనిలో మీరు మా పక్షమున ఉండి మాకు విజయాన్ని అనుగ్రహించి మా పనులను సఫలపరచమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.